ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు ఇలాంటి ట్విస్ట్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. శ్రావ్య కన్విన్స్ అయ్యి ఉంటే ఈ ప్రాబ్లమే వచ్చుండేది కాదు. కోడలుగా తీసుకువెళతాను అంటే జ్యోతి కన్విన్స్ కాలేదు. కొన్నాళ్లు పెళ్లి పోస్ట్ పోన్ చేద్దామంటే శ్రావ్య ఒప్పుకోవట్లేదు. మధ్యలో టెన్షన్తో నేను నలిగిపోతున్నాను. శ్రావ్య ఈ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయితే శారద కన్నా అదృష్టవంతురాలు ఎవరూ లేరు అనుకుంటుంది. ఇప్పుడెలా ఆ జ్యోతిని ఇంట్లోకి ఎలా రప్పించాలి? అది జరగాలంటే పైనుంచి దేవుడే దిగిరావాలేమో. శ్రావ్య పెళ్లి దొరబాబుతో జరగబోతుంది. తన కాపురం సంతోషంగా ఉండాలని, నా చెల్లెలు జీవితంలో బాగుండాలని అర్చన చేయించాలి.